గంజాయి పట్టివేత. ఒరిస్సా నుండి ఆంధ్ర మీదుగా నిత్యం పలు రాష్ట్రాలకు రైళ్లలో అక్రమ సరుకు రవాణా అవుతోంది. అక్రమమైన వ్యాపారాలకు ఈ దారి రహదారి అవుతోంది. గంజాయి, గుట్కా, ఎర్రచందనం లాంటి నిషేధిత పదార్థాలు అక్రమ రవాణా చేయడం జరుగుతోంది. తాజాగా జీఆర్పీ పోలీసులకు ఫలక్నామా ట్రైన్లో ఒక వ్యక్తి గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. ఒరిస్సా అస్కా నుండి సూరత్కు 16.5 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న తరణి సేన్ బిస్వాల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతను సూరత్లో ఒక బట్టల మిల్లులో గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, తాను తన గ్రామానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు గంజాయిని తీసుకువెళ్తుంటానని, ఇలా 2 సార్లు తీసుకువెళ్ళానని తమతో చెప్పారని జీఆర్పీ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. సుమారు 80,000 రూపాయల విలువైన గంజాయిని ఈయన పట్టుకున్నారని న్యూస్ ఫోకస్తో తెలిపారు. అనగా తేదీ 30/7/2017 మధ్యాహ్నం 1 గంటల సమయంలో మాకు ఇలాగ పలాస రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా 2 మూటలతో ఉన్నాడని చెప్పి సమాచారం వచ్చింది. వెంటనే నేను మా సిబ్బందితో పలాస రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 దక్షిణ చివరి భాగం వెళ్ళినప్పటికే ఒక వ్యక్తి వద్ద 2 మూటలు కనిపించినాయి. ఆ వ్యక్తిని ఆ మూటల్లో ఉన్న వివరాలను అడిగితే అతను అది గంజాయి అని, తాను అస్కా ప్రాంతానికి చెందినవాడు అని చెప్పినాడు. వెంటనే గవర్నమెంట్ గజెటెడ్ అధికారితో సోదా చేయాల్సి వస్తుండగా గవర్నమెంట్ డాక్టర్ గారిని పిలిపించి వాటిని సోదా చేయగా అందులో 9 ప్యాకెట్స్ సుమారు 16.5 కేజీల గంజాయి కలిగి ఉంది. వెంటనే ముద్దాయిని ఆ సదరు ప్రాపర్టీని అదుపులోకి తీసుకుని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ముద్దాయిని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాం. ముద్దాయి పేరు తరణి సేన్ బిస్వాసు. ఇది ఒరిస్సా రాష్ట్రం అస్కా ప్రాంతం. సుమారు ఎంత విలువ ఉంటుందండి? 80,000 విలువ ఉంటుంది సుమారుగా.